ప్రస్తుతానికి మనము మన ఛానల్ యొక్క స్టేటస్‌ని చూస్తున్నాము. ప్రతిసారి మనం వీక్లీ 100 బ్రేకౌట్స్, 100% బ్రేకౌట్స్ కానీ, వీక్లీ స్టాక్ అనాలిసిస్ గానీ, నిఫ్టీ అనాలిసిస్ గానీ మనం ఇంతకుముందు అనాలిసిస్ చేశాము. ఈరోజు మనం ఏదైతే దివాళీ స్పెషల్ ఉందో, దివాళీకి ప్రతిసారి ముహూర్త్ ట్రేడింగ్ ఉంటుంది. ఆ ముహూర్త్ ట్రేడింగ్‌కి నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు ఏవైతే పొటెన్షియల్ మల్టీ బ్యాగర్స్ ఉంటాయో, అలాంటి స్టాక్స్ గూడా మనము చూద్దాము ప్రస్తుతానికి ఈ వీడియోలో. అయితే సెక్టార్ బై సెక్టార్ మనం చూడాలని ఉద్దేశపూర్వకంగా మనం సెక్టార్ టు సెక్టార్ డివైడ్ చేస్తున్నాము. ప్రతి వీడియోస్ మనం సెక్టార్ టు సెక్టార్ డివైడ్ చేసి మనం అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిద్దాము. ప్రస్తుతానికి చేసే అనాలిసిస్ ఓన్లీ పర్సనల్ అనాలిసిస్ మాత్రమే. ఎటువంటి రికమెండేషన్ గాని, బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ప్రస్తుతానికి మనకి డిస్క్లైమర్ ఏదైతే ఉందో ఏదైనా సరే మనకి అన్ని ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే. ఈ వీడియోలో వచ్చే కంటెంట్ అంతా ప్రస్తుతానికి ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ లెర్నింగ్ పర్పస్‌కి మాత్రమే. ఎటువంటి ఉద్దేశపూర్వకంగా మనం ఎటువంటి బై రికమెండేషన్ గాని, సెల్ రికమెండేషన్ గాని, పొటెన్షియల్ గాని వాటి యొక్క ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కి మాత్రం అయితే కాదు అని ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చే కంటెంట్ అంతా ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. మీరు మీ సొంత అనాలిసిస్ చేసుకొని, మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్, రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాస్ పర్ సెబీ గైడ్‌లైన్స్ మీరు ఫాలో అవ్వాలని కోరుతున్నాను. ఇవి ప్రస్తుతానికి నేను ఒక వ్యూ పాయింట్‌తో అనాలిసిస్ ఇలా చేస్తే బావుంటుంది. ఈ యొక్క స్టాక్స్ యొక్క పొటెన్షియల్ లాస్ట్ 3 ఇయర్స్ ఎలా ఉంది? వాటి యొక్క పర్సెంటేజ్ గాని, వాటి యొక్క గ్రోత్ లెవెల్ గాని, ఆ స్టాక్స్‌ని యొక్క అనాలిసిస్ చేసేసి, అవి మనకి ఇన్ ఫ్యూచర్ హెల్ప్ అయితుందా లేదా? ఫ్యూచర్ యాస్పెక్ట్స్‌తోని మనం అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రస్తుతానికి డిస్క్లైమర్ చెప్పాను గదా! ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇవి దివాళీ, ముహూర్త్ ట్రేడింగ్, బెస్ట్ స్టాక్స్ అని చెప్పను. బట్ ఒక మంచి స్టాక్స్‌ని అనాలిసిస్ చేసి మనం వాటి యొక్క లాభాలు ఇస్తుందా లేదా అనేది మనం ఫ్యూచర్ యాస్పెక్ట్స్‌ని దృష్టిలో పెట్టుకొని, మార్కెట్‌ని రిస్క్‌లో పెట్టుకొని, మార్కెట్ యొక్క ఆహ్, ట్రెండ్‌ని గాని, టెక్నికల్ గాని, న్యూస్ గాని, వాటి యొక్క అనాలిసిస్ గాని, లేకుంటే ఇంకేదన్నా న్యూస్ బేస్డ్ గాని, అవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే మనము అనాలిసిస్ ఫ్యూచర్ యాస్పెక్ట్స్ కోసం చేయాలని కోరుతున్నాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంతకుముందు జరిగిన ఇటరేషన్స్‌లో, ఇంతకుముందు జరిగిన ఆ పర్టిక్యులర్ స్టాక్‌లో ఏం జరిగింది అనేది మాత్రం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి మనం సెక్టార్ వైస్ ఏదైతే ఉందో అవన్నీ మనము 5 సెక్టార్స్, 6 సెక్టార్స్ చాలా సెక్టార్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఎంచుకున్న సెక్టార్ వచ్చేసి ఒకటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్ఎంసీజీ. ఎప్పుడు మనము ఎవ్రీడే యూసేజ్‌లో ఉంటుంది. డిజిటల్ అండ్ ఐటీ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది కీ సెక్టార్. ఎందుకంటే మనకి ఐటీ సెక్టార్స్ కూడా ఉంది. మనం బ్యాంకింగ్ సెక్టార్‌లో చూద్దాం. ఓకే. మనకి సెక్టార్ వైస్ చూస్తుంటే గనక మనకి ఆటో సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడా ఉన్నాయి మనకి సెక్టార్స్‌లో. సో, ప్రస్తుతానికి ప్రతి సెక్టార్‌లో ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి, వాటి యొక్క అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిద్దాం. బ్యాంకింగ్ సెక్టార్‌కొచ్చేసరికి మనకి దివాళీ ముహూర్త్‌కి మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్‌సి, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీటి యొక్క పొటెన్షియల్ ఇంతకుముందు మనకి లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎలా ఉండే, ఇప్పుడు మనకి ఎలా ఉందనేది ప్రతి ఒక్క స్టాక్ యొక్క అనాలిసిస్‌ని మనం అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 888 వన్ ఆఫ్ ది లక్కీ నంబర్ లాగా అనొచ్చు. లేదా ఒక న్యూమరాలజీ పరంగా మనకి ఒక 888 అనేది ఒక మంచి ఇండికేషన్. సో, ఫస్ట్ ఆ స్టాక్ వచ్చింది మన లిస్ట్‌లో. లాస్ట్ దివాళీ 24లో మాత్రం ఆహ్ 2023, 2022, 2024తో కంపేర్ చేస్తే 30% టిల్ డేట్ వరకు అంటే లాస్ట్ 22 నుంచి కోవిడ్ తర్వాత నుంచి ఇప్పటి వరకు 30% పొటెన్షియల్ అయితే స్టాక్ మాత్రం ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. పాస్ట్ 1 ఇయర్‌లో 10% 9.10% మాత్రం ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి ఐడీఎఫ్‌సి. ఐడీఎఫ్‌సిలో మనకి చూస్తే గనుక ప్రెజెంట్ స్టాకు 71.95 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్ 2% మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ కంపారేటివ్‌లీ మనకి 22, 23, 24 చూస్తే గనక 13% కంపారేటింగ్ టు 22-24 13.37% ఇవ్వడం జరిగింది.
22-23 మాత్రం 32% ఇవ్వింది. ఇక ముందు బ్యాంకింగ్ సెక్టార్ బాగా పనిచేస్తుంది గనక, దీని యొక్క పొటెన్షియల్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది అని మనం అనుకోవచ్చు. సో, టెక్నికల్ గూడా చూద్దాము. టెక్నికల్ గూడా చూసిన తర్వాత అనాలిసిస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ప్రస్తుతానికి ఈ స్టాకు చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 22-23 చూసినా, 22-24 చూసినా, 22 టు ప్రెజెంట్ ట్రేడింగ్ ప్రైస్ చూసినా గూడా లాస్ట్ గ్రోత్ మాత్రం లాస్ట్ 1 ఇయర్‌లో గూడా 30% ఇవ్వడం జరిగింది. అప్రాక్స్ 29.90 అని చూపిస్తుంది లాస్ట్ 1 ఇయర్ గ్రోత్. 1550 దగ్గర ప్రెజెంట్ ట్రేడ్ ప్రైస్ అయితుంది. సో, లాస్ట్ 22-24 చూస్తే గనక 44.88% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపారేటింగ్ టు లాస్ట్ 2 ఇయర్స్ పొటెన్షియల్. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ స్టాక్ గూడా ఒక మంచి స్టాక్ అనుకోవచ్చు. ఎందుకనంటే పవర్ సెక్టార్‌లో వన్ ఆఫ్ ది కీ ఈ కంపెనీ అని చెప్పుకోవచ్చు మనం. ప్రస్తుతానికి ఇది ట్రేడ్ అయితున్న ప్రైస్ 397.20. లాస్ట్ దీవాళి ఏదైతే 2022 నుంచి రూ. 76 ఇంచుమించు 77 దగ్గర ఉండి ప్రస్తుతానికి అది 2024 దీవాళి వరకు రూ. 435 అంటే మీరు గ్రోత్ రేట్ చూడొచ్చు. 82% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అంటే 22లో గనుక రూ. 77 దగ్గర ఉన్న స్టాక్. నెక్స్ట్ వచ్చే సెక్టార్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్. మనం ఈ సెక్టార్‌ని గూడా అనాలిసిస్ చేద్దాము. దాంట్లో మనకి మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఈ 3 స్టాక్స్ అయితే నేను మానిటర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి మహీంద్రా అండ్ మహీంద్రా. ఇది గూడా ఒక మంచి స్టాక్ అని చెప్పొచ్చు. కంపారేటివ్ టు 22 వర్సెస్ 24 అయితే ఇది 53% గ్రోత్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇది లాస్ట్ 1 ఇయర్‌లో 21.94% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. 22-23 చూస్తే గనక ఆల్మోస్ట్ ఒక మంచి పర్సెంటేజ్ అయితే ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు గూడా మీ సొంత అనాలిసిస్ చేసి మీరు ఇది స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది కీ సెక్టార్ మహీంద్రా అండ్ మహీంద్రా. చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్స్‌లో కార్ యాక్సెసరీస్ గాని, మిగతా సెక్టార్స్‌లో గాని చాలా మంచి పొటెన్షియల్ ఉంది. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి భారత్ ఎలక్ట్రానిక్స్. ఇది కూడా ఒక మంచి స్టాక్ అనుకోవచ్చు. లాస్ట్ 1 ఇయర్‌లో దీని యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసి 46.26% అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న డేటా ప్రకారం చెప్తున్నాము. సీఎంపీ రూ. 412 దగ్గర ఉంది. ఇంచుమించు రూ. 413 దగ్గర అనుకోవచ్చు. దీవాళి 2022 ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో అది రూ. 101 దగ్గర ఉండే ఇంచుమించు. అక్కడి నుంచి ప్రెజెంట్ 2024 284 దగ్గర ఉండే. చూడండి 2024 టు దీవాళి నుంచి గూడా మనకి 412 రేంజ్‌కొచ్చింది. అనంటే ఆల్మోస్ట్ అక్కడ గూడా డబుల్ అయింది. అంటే 80% ఇంచుమించు 80-90%. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి ఫినోలెక్స్ ఇండస్ట్రీస్. మనకి ఈ స్టాక్ గూడా ఒక ఫినోలెక్స్ అందరికీ తెలుసు. ఒక వైరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఎలక్ట్రికల్ వైర్స్, కేబుల్స్ అలాంటి సెక్టార్ ఇది. సీఎంపీ వచ్చేసి 191.10 చూడొచ్చు. ఈ స్టాక్ గూడా మనకి కంపారేటివ్ టు 22-24 చూస్తే గనక 56.17 వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది. మామూలుగా చాలామంది మానిటర్ చేయరు ఇలాంటి స్టాక్స్. బట్ మనం 23-24 చూసినా గూడా 50% ఇచ్చింది. 22-24 అయితే 56% ఇవ్వడం జరిగింది ఈ స్టాక్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్. సో, మనం దీని యొక్క టెక్నికల్ గాని, ఫండమెంటల్స్ గూడా చూడాలా. నెక్స్ట్ వచ్చే స్టాకు ప్రెజెంట్ ఇది 2020 రీసెంట్‌గా లిస్ట్ అయిన స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఆహ్, జీజీ జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ప్రెజెంట్ ట్రేడింగ్ ప్రైస్ 321.85. ఇంతకుముందు డేటా లేదు గనక మనం ఈ డేటా పెట్టలేదు. ప్రస్తుతానికి ఇది లాస్ట్ 1 ఇయర్ 3.46. ఇది ఆల్మోస్ట్ సీఎంపీ ప్రైస్ ఏదైతే ఉందో లిస్టింగ్ అయిన ప్రైస్ కన్నా తక్కువ ఉంది. బట్ ఇది ఒక మంచి రాడార్‌లోనైతే పెట్టుకోవచ్చు. వాచ్ లిస్ట్‌లో మాత్రం పెట్టుకోవచ్చు. ఓకే. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిన సెక్టార్స్ ఉన్నాయి. ఆ సెక్టార్స్ యొక్క అనాలిసిస్ మనం నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఇంకా ఉంది. థాంక్ యూ.